తెర సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవ వేడుకల కరపత్రాల్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 26 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ఆవరణలో కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్షికోత్సవాల సందర్భంగా తెర కళా పురస్కారాన్ని ప్రముఖ గాయకులు, సినీ సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియోకి, తెర సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు, రచయిత చింతల యాదగిరికి అందిస్తూ ఉన్నట్లు తెర సాంస్కృతిక కళామండలి గౌరవ సలహాదారులు మద్దం భద్రారెడ్డి, పార సీతయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో షేక్ మీరా, పోలిశెట్టి బ్రహ్మం, పాలూరి సత్యనారాయణ, యాకూబ్, దర్శకులు తిరూప్, పురుషోత్తం, కోల శ్రీనివాసరావు, డాన్స్ మాస్టర్ నాగేశ్వరరావు, సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు. అందరు కూర్చున్నది ఒక వీడియో కొట్టప్ప పండు అట్లా కాదు మాట్లాడేది కాదు ఇప్పుడు వీళ్ళు తీస్తారు కదా అట్లా ఒకటి సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవం నిజంగా వేముల వెంకటేశ్వర గారిని అభినందించాలి. గత 33 సంవత్సరాలుగా ఈ కోదాడ పట్టణంలో అనేక మంది కళాకారుల్ని, అనేక మంది కవుల్ని, అనేక మంది సినీ నటుల్ని తీసుకొచ్చి ఈ తెర సంస్కృతి కళామండలి ద్వారా పరిచయం చేసిన ఘనత ఒక్క వేములకి తగ్గింది. రావడం కోసం కేవలం తెర సంస్కృతి వల్ల సాధ్యపడి తెలియపరుస్తూ ఈ చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని, అలాగే గత 33 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది కవులని, కళాకారులని, ఎంతోమంది పెద్ద పెద్ద సినీ కళాకారులని కోదాడ ప్రాంతానికి రప్పించి కోదాడలో వారికి ఘనమైన సన్మానాలు చేసి ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలకి సంతోషం కలిగే విధంగా ఇతర కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా వేముల వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమం తీసుకోవడంలో పూర్తిగా నిమగ్నమై ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళం కూడా ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వేముల గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని, అలాగే గత 33 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది కవులని, కళాకారులని, ఎంతోమంది పెద్ద పెద్ద సినీ కళాకారులని కోదాడ ప్రాంతానికి రప్పించి కోదాడలో వారికి ఘనమైన సన్మానాలు చేసి ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలకి సంతోషం కలిగే విధంగా ఇతర కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యంగా వేముల వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమం తీసుకోవడంలో పూర్తిగా నిమగ్నమై ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళం కూడా ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వేముల గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవం నిజంగా వేముల వెంకటేశ్వర గారిని అభినందించాలి. గత 33 సంవత్సరాలుగా ఈ కోదాడ పట్టణంలో అనేక మంది కళాకారుల్ని, అనేక మంది కవుల్ని,
అనేక మంది సినీ నటులను తీసుకొచ్చి ఈ తెర సంస్కృతి కళామండలి ద్వారా పరిచయం చేసిన ఘనత ఒక్క వేములకి తగ్గింది. రావడం కోసం కేవలం తెర సంస్కృతి వల్లే సాధ్యపడి తెలియపరుస్తూ చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలియజేసుకుంటూ కోదాడలో 33 సంవత్సరాల క్రితం మరుగున పడిపోతున్నటువంటి కళలను వెలుగులోకి తీసుకొచ్చి రంగస్థల కళలను అభివృద్ధి పదంలో నడిపించడానికి తెర సాంస్కృతిక కళామండలిని ఏర్పాటు చేయడం సంవత్సరం వరకు అంటే ఈరోజు వరకు కొన్ని వందల కార్యక్రమాలు చేస్తూ అనేక అద్భుతమైనటువంటి రంగస్థల కార్యక్రమాలతోని ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఆ వేడుకల్లో భాగంగా మరి ప్రత్యేకంగా తెర కళా పురస్కారాన్ని ఈ సంవత్సరం ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు, రచయిత భీమ్స్ సిసిరిలియో గారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సాహిత్యంలో కూడా ప్రత్యేకంగా సాహితీ కళా పురస్కారం ఏదైతే ఉందో దీన్ని ప్రముఖ వాగ్గేయకారుడు, రచయిత చింతల యాదగిరి గారికి అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీనిలో భాగస్వాములు అయి వారు కూడా మానసిక ఉల్లాసాన్ని ఒంటికి పులుముకునే విధంగా ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పద్మావతి గారు, ముఖ్యంగా సన్మానకర్తగా ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు, అనేక మంది ప్రముఖులు ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. అన్నింటికీ మించి రంగస్థల కళలకు సంబంధించి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ముఖ్యంగా పల్లెల్లో అందరిలో కూడా ఒక చైతన్యాన్ని ఇవ్వడం కోసం జానపద కళలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పెద్ద సంస్కృతికి నిలయంగా ఉండడం వలన మేము ఈసారి జానపద విభావం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ప్రముఖ గాయకులు భిక్షు నాయక్, అదేవిధంగా బొల్లెద్దు శ్రీపాల్, తర్వాత శిరీష ప్రత్యేకమైనటువంటి గానాలతోని అలరించనున్నారు. ఇక ముఖ్యంగా జూనియర్ సింగర్స్ కార్యక్రమంలో పాల్గొని నేపథ్య గాయనిగా రాణిస్తున్నటువంటి దామిని కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవడం జరుగుతుంది. ఈ వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ నెల అంటే ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి కోదాడలోని బాలుర హై స్కూల్ ఆవరణలో జరగటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భాగస్వాములై మీరు ఈ యొక్క ఒత్తిళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేద తీరడానికి తెర మరి అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ రసజ్ఞులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం సొంత కార్యక్రమంగా భావించి అందరూ భాగస్వాములు అవుతారని చెప్పేసి కోరుతున్నాం.